హలో హాయ్ అండి. నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజైతే మీషో నుంచి తెప్పించిన 3 శారీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్‌తో 3 డిఫరెంట్ శారీస్ మాట. తప్పకుండా మీకు నచ్చుతదనుకుంటున్నాను. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నేను పెట్టిన శారీ ఒకటి, నాకు వచ్చిన శారీ డిఫరెంట్ శారీ మాట. చాలా మంది అంటుంటారు కదా! అక్క మేము పెట్టింది వేరే అయితే మాకు వేరే వస్తుంది అని. నాకు కూడా ఈరోజు కొంచెం అలాగే జరిగింది. చూసాక మీకు అర్థమైపోతుంది. స్టార్ట్ ద వ్లాగ్. ఇంకో విషయం అండి. మీకేదైనా నచ్చితే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ శారీస్ టక టక అన్ని స్టాక్ ఔట్ అయిపోతుంది. అసలు ఉండట్లేదు. సో, అందుకే చూసిన వెంటనే అయితే మీరు లింక్ క్లిక్ చేస్తే లింక్ రాలేదనుకోండి. పక్కన స్క్రీన్‌షాట్ పెడతాను కదా! కోడ్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంకా ఈరోజు బ్లాగ్‌లో నేను కట్టుకున్న శారీ కూడా మీషో శారీయే అండి. నేను తీసుకున్నప్పుడు 800 ఇప్పుడు జస్ట్ 550కి అవైలబుల్‌గా ఉంది. సేమ్ ఫ్యాబ్రికే బట్ డిజైన్ అయితే కొంచెం మారిందన్నమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ తీసుకొని చూసాను. అప్పుడంటే నేను తీసుకొని 6 మంత్స్ అయిపోయిందన్నమాట. నేను తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్‌గా తీసుకున్నాను. 8 ఆర్ 850 తీసుకున్నాను. జస్ట్ 550కి ఇప్పుడు అవైలబుల్‌గా ఉంది. మీకు కావాల్స్తే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేసుకోండి. యాక్చువల్‌గా చెప్పాలంటే స్టాక్ ఇంకా చాలా ఉన్నదన్నమాట. నెక్స్ట్ మనకి కమింగ్ ఫెస్టివల్సే కదా! మంచి శారీ చాలా తక్కువ బడ్జెట్‌లో పెట్టాను కలెక్షన్‌లోని. బట్ అవి వచ్చే లోపల ఇవి ఎక్కడ స్టాక్ ఔట్ అయిపోతాయని ముందైతే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా తొందరగా స్టాక్ ఔట్ అయిపోతుందండి. ప్రెజెంట్ మీషోలో కూడా అలాగే ఆఫర్స్ ఉన్నాయండి. అసలు ఎంత తొందరగా సేల్స్ అయిపోతుందో జనాలు అలాగే కొనేసుకుంటున్నారు. సో, అందుకని మీరు కూడా చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. దొరకకపోతే మీరు కోడ్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. డ్రెస్ కలెక్షన్‌లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి మంచి కలర్ కాంబినేషన్ అండి. కృష్ణ బ్లూ అలాగే లావెండర్ కలర్ అన్నమాట. అసలు ఎంత బాగుందో శారీ కలర్ కాంబినేషన్ అయితే. జస్ట్ లైక్ రెప్లికా పట్టు శారీ లాగా ఉందండి. చాలా బాగుంది. శారీ అంతా సిల్వర్ జెరీ అన్నమాట. ఇలా సిల్వర్ జెరీతో వచ్చింది. ఈ బ్లూ అసలు ఈ 2 కలర్స్ అంత తొందరగా దొరకదు. ఇలా కలర్ కాంబినేషన్‌లో చాలా బాగుందండి శారీ అయితే. కింద వైపు పెద్ద బార్డర్ వచ్చి పై వైపు చిన్న బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ అంటే ఒక 4 ఇంచ్ బార్డర్ అయితే ఇలా వచ్చిందన్నమాట. పై వైపు కింద వైపు ఒక 6 ఇంచ్ బార్డర్. శారీ చాలా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్. కొంచెం డిఫరెంట్‌గా యూనిక్‌గా ఉందన్నమాట. శారీ అంతా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ జెరీ అండి ఇదంతాను. సిల్వర్ జెరీ. శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకి పళ్ళు అయితే ఇలాగ వచ్చిందండి. బోర్డర్ కలర్‌లోని బ్రోకెట్ టైప్ పళ్ళు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా శారీ కంటిన్యూస్ మనకి ఫ్లోరల్ డిజైన్ తోటి. మొత్తం ఇదంతా జెరీ అండి. సిల్వర్ జెరీ. బాగుంది కదా శారీ. దీంట్లో కలర్ చాయిస్ ఉందో లేదో నాకైతే గుర్తులేదండి. బట్ చూసిన వెంటైతే పర్చేజ్ చేసుకోండి. చాలా తొందరగా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. ఇది బ్లౌజ్. సేమ్ మనకి పళ్ళు లాగే వచ్చిందన్నమాట. బ్రోకెట్ టైప్ బ్లౌజ్ అయితే వచ్చింది. 1 మీటర్ ఉందండి. 1 మీటర్ బ్లౌజ్ అయితే ఉంది. చాలా బాగుంది. శారీ లెంత్ కూడా చాలా బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ప్రైస్ మనకి ఇది 1100 ఎంత పడుతుందండి. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. మీరు లింక్ క్లిక్ చేస్తే మీకు మొత్తం తెలిసిపోతుంది. ఇంత జెరీ ఉంది కానీ శారీ బ్యాక్ సైడ్ కూడా చాలా క్లీన్ గా ఉందండి. గుచ్చుకున్నట్టు పైకి దారాలు వచ్చినట్టు ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. బాగుంది కదా. నెక్స్ట్ శారీ చూసేద్దాం. కలెక్షన్ లో సెకండ్ శారీ వచ్చినప్పటికి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి. బట్ పింక్ బ్లూ అలా అన్ని ఉన్నాయన్నమాట. మస్టర్డ్ ఎల్లో బ్లాక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా, కొంచెం యూనిక్ గా ఉంటది కలర్ అని తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే పోచన్పల్లి పట్టు శారీస్ ఉంటాయి కదా, అలా కనబడింది పిక్లను. సో తెప్పించుకున్నాను. చూద్దాం ఈ ప్రైస్ కి బాగానే ఉంది కదా అని. మస్టర్డ్ ఎల్లో ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్. 2 బార్డర్స్ వచ్చి మనకి కింద జెరీ బార్డర్ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి పోచన్పల్లి డిజైన్ అయితే వచ్చింది. శారీ అంతా కూడా మనకి ఇలా పోచన్పల్లి డిజైన్స్ వచ్చిందండి. పై వైపు ఇలా బార్డర్ వచ్చింది, కింద వైపు ఈ బార్డర్ వచ్చింది అనమాట. శారీకి పళ్ళు ఇలాగ వచ్చింది. ఇక్కడ నుంచి శారీ కంటిన్యూస్. శారీ అంతా మనకి ఇలా పోచన్పల్లి డిజైన్ అండి. ఇలాగ వచ్చింది. ఇలా ఈ బార్డర్తో కంటిన్యూస్ అనమాట. ఇలాగా కట్టు చెంగు వచ్చినప్పటికి మీటర్ ప్లెయిన్ వచ్చింది. అలాగే బ్లౌజ్ ఫుల్ బ్లాక్ వచ్చి స్లీవ్స్ కి శారీకి పై వైపు బార్డర్ ఉంది కదా, అలాగ వచ్చింది అనమాట. ఇలాగా కింద బార్డర్ లేదండి. ఈ అంచు లేదు. మీరు కావాలంటే దీని అంచు ఉంది కదా, అది ఇలాగే ఉంది సేమ్. ఈ డిజైన్ లేదు. ఇది బ్లాకే కాబట్టి మొత్తం బ్లాక్తో మీరు కట్ చేసి స్టిచ్ చేసుకున్నా సరిపోద్ది. ఇది బ్లాక్ డిజైన్ వచ్చింది కదా. సో ఇంట్లో పార్ట్ మీరు వేరే బ్లౌజ్, బ్లాక్ అంటే కామన్ మన దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటుంది, లేదా ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుని ఈ శారీ తీసుకుంటే మాత్రం ఈ పీస్ తీసి ఇక్కడ అటాచ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇదంతా ప్రింట్ కాదండి, వీవింగ్. ఈ డిజైన్ అంతా వీవింగ్ అన్నమాట, ప్రింట్ కాదు. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇదంతా వీవింగ్. చాలా బాగుందండి శారీ అయితే. చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ బ్యాక్ ఐడియా వచ్చిందా? చాలా బాగుంది. పోచన్పల్లి పట్టు శారీస్ ఎలాగుంటే అలాగ వచ్చిందన్నమాట. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉందండి. ఈరోజు కలెక్షన్ లో 3 డిఫరెంట్ ప్రైజెస్ తో శారీ అని అంటారు. ఫస్ట్ శారీ ఇది 2 అబౌవ్ 1000. ఒక శారీ ఉంది లాస్ట్ కి, అది యాక్చువల్ గా నేను పెట్టలేదు. అది నాకు నేను వేరేది పెట్టిన వేరేది వచ్చిందన్నమాట.
అది బిలో 1000 రూపీస్ శారీ. చూసేద్దాం అది కూడా. ఇది చూసారా మొత్తం శారీ అయితే ఇలా ఉంది. మస్టర్డ్ ఎల్లో ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా మనకి ఇలా పోచంపల్లి డిజైన్ వచ్చి, మీరు ఈ బార్డర్ చూస్తే తెలిసిపోతుంది మీకు పోచంపల్లి డిజైన్ వచ్చిందని. బాగుంది కదా. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయింది. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇలాంటిదైనా బ్లాక్ బ్లౌజ్ ఉంటే మీ దగ్గర పేరప్ చేసుకోండి. దానిలో బార్డర్ తీసి బ్లౌజ్కి వచ్చిన స్లీవ్స్ బార్డర్ ఇచ్చారు కదా, బార్డర్ కింద మీరు కట్చింగ్ వైపు పుట్టించుకుంటే మీకు కొంచెం కనబడిన అది బ్లాకే కాబట్టి బార్డర్లో మనకి బ్లాక్ వచ్చింది కాబట్టి సెట్ అయిపోద్ది అన్నమాట. అలాగా కొన్ని శారీస్కి ఇలా వస్తున్నాయి, అన్నీ కాదు. ఈ మీటర్ ఇచ్చేస్తే ఏం పోతుందండి, ఇచ్చి కదా మన ఫీడ్బ్యాక్ ఇద్దామే. ఆ మీటర్ ఇచ్చేస్తే ఏమైపోతుంది శారీలో, ఇంకో 100 రూపాయలు పెంచుకోండి, ఆ మొక్క అలా పెట్టియచ్చు కదా అని. ప్లెయిన్ ఇవ్వకండి, కొంచెం చిరాగ్గా ఉంటుంది శారీస్ అన్ని. కొన్ని శారీస్కి అలా వస్తున్నాయి, అన్నిటికి కాదు. మరి ఎందుకు అలా పెడతారో, చిరాగ్గా ఉంటుంది కదా. ఎంత మంచిగా నచ్చుతుంది శారీ అంతాను. ఖర్చు దగ్గరకు వచ్చినప్పటికీ అంచు ఉండదు, ఆ చిన్న మొక్క జస్ట్ ఒక 1 మీటర్ పెద్ద కూడా కాదు. ఒకసారి కొన్ని శారీస్కి అయితే 1.5 మీటర్లు 2 మీటర్లు కూడా ఇచ్చేస్తుంటారు. అవైతే అసలు వేస్ట్ అని తీసుకోవడం. ఇది ఓకే, మనం ఇలా బార్డర్ అటాచ్ చేసుకుని తీసుకోవచ్చు. శారీ చాలా బాగుంది కదా, ఇలా కలర్ చేసుకుని మీకు ఏ కలర్ అంటే కలర్ తీసుకోండి. కానీ చూసిన వెంటనే అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. మేబీ స్టాక్ అయితే పోవచ్చు, ఎందుకంటే ప్రెసెంట్ అలాగే నడుస్తుందని మీషోలో. నెక్స్ట్ శారీ చూసేద్దాం. కలెక్షన్లో నెక్స్ట్ శారీ చెప్పాను కదా, నేను పెట్టింది ఒకటి, నాకు వచ్చింది వేరే. కానీ అసలు నేను పెట్టిన శారీ ఏంటంటే చందేరి సిల్క్ అని ఇచ్చారన్నమాట. పింక్ కలర్, సేమ్ డిజైన్ అండి. అసలు డిజైన్ డిఫరెంట్ లేదు, కొంచెం డిఫరెంట్ లేదు. పక్కన పిక్ పెడతాను చూడండి. ఇలా చిన్న పికాక్, పెద్ద పికాక్, సేమ్ ఇదే డిజైన్. ఇంకా ఇలాగా అమ్మాయిల బొమ్మలు కూడా ఉన్నాయండి. ఇలాగా ఒక మొక్కలకి నీళ్ళేసినట్టు అమ్మాయి బొమ్మ, పీకాక్ డిజైన్, సేమ్ అదే డిజైన్. పక్కన పిక్ పెడతాను చూడండి. బట్ ఫ్యాబ్రిక్ ఇదే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. నేను పెట్టిన చందేరి సిల్క్ అన్నమాట. డిఫరెంట్ అది మళ్ళీ పింక్, ఇది మెరూన్. చక్కగా పంపిస్తే చూడండి, సేమ్ టు సేమ్ డిజైన్. బట్ ఫ్యాబ్రిక్ అయితే అది చందేరి సిల్క్ అన్నమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగానే ఉంది. బట్ నేను తీసుకున్న శారీ అంటే నేను పెట్టిన శారీ 800 అన్నమాట. ఇది 800 వాల్యూ కాదు అన్నమాట. ఇది నాకు పొరపాటుగా వచ్చేసింది. అలా జరుగుతుంటుంది. నేను ఎంత డీటెయిల్ కింద చెప్తున్నాను, చాలా మంది కామెంట్ చేస్తుంటారు మాకు పొరపాటుగా శారీస్ వచ్చేస్తాయి. ఏం ప్రాబ్లం లేదు, మనకు పొరపాటుగా వచ్చినా 7 days రిటర్న్ పాలసీ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇండియా డెలివరీ వచ్చిన వెంటనే పార్సల్ ఓపెన్ చేశాక పిక్ పెట్టియండి. పిక్ పెట్టేసి దానికి మొత్తం మెసేజ్ మ్యాటర్ మొత్తం రాసేయండి. ఇలాగొచ్చింది, మేము పెట్టింది వేరేగా పెట్టామంటే వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు చెక్ చేసుకుంటారు, రిటర్న్ తీసుకుంటారు అన్నమాట. అక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు. జరుగుతుంటుందండి, మాకు చాలా జరుగుతుండే. అలాగా మీరు మాకు షేర్ చేసినప్పుడు మేము మీకు ఏం షేర్ చేసుకుంటాం, అప్పుడప్పుడు ఇలాంటి షేర్ చేసుకుంటాం అన్నమాట. ఇలా జరిగింది. చూపిస్తాను చూడండి పిక్. అసలు సేమ్ టు సేమ్ అండి, నో డిఫరెన్స్ మా డిజైన్లో. బట్ ఫ్యాబ్రిక్ అయితే అది చందేరి సిల్క్ అని ఇచ్చారు, పింక్ కలర్ అనమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది, మీకు అర్థమవుతుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది అనమాట. శారీ ఓపెన్ చేసి చూసేద్దాం, మీకు నచ్చితే తీసుకోండి. ఈ ఫోటో తీసి పిక్ పెట్టాను అనమాట. మనకి సర్చ్ బార్ ఉంటుంది కదా అందులో, మీషోలోని. ఇలాంటి శారీ ఎక్కడ దొరకలేదు. మేబీ అది చందేరి సిల్క్ అని ఇచ్చారు, జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏంటో తెలియదు కూడాను. కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వాను, అసలు ఇంత డిట్టో ఇంకా సేమ్ టు సేమ్ డిజైన్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే అక్కడ చందేరి సిల్క్ అండి, మరి చందేరి సిల్క్ కాదు కదా అది. శారీ బార్డర్ చూసారు కదా, 2 పికాక్ లైన్స్ వస్తాయి అన్నమాట. ఇదంతా ప్రింట్ అయితే కాదండి, జెరీయే, మొత్తం జెరీ వీవింగ్ మాట. ఇలా వీవింగ్, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. 2 పికాక్స్, పెద్ద పికాక్, చిన్న పికాక్ లైన్స్ వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్తో శారీ మాట. శారీ అంతా మళ్ళీ ఇలా బుటీ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి, ఆసమ్ ఫ్యాబ్రిక్. అసలు చందేరి సిల్క్ అంటే ఇదే బాగుంది. బట్ మనం పెట్టింది మనకి రాలేనప్పుడు కొంచెం ఉంటుంది కదా. ఇది శారీకి పళ్ళు ఇలా వచ్చింది. పైవైపు సింగిల్ పికాక్, ఇలా పైవైపు సింగిల్ పికాక్ బార్డర్, కింద వైపు 2 పికాక్స్ వచ్చింది. ఇది కూడా రివర్స్లో ఉంది చూసారా, పికాక్స్ కింద పడిపోయినట్టుగా ఉంది ఇలా కట్టుకుంటే. మన ఛానల్ ఏంటంటే జెన్యున్గా చెప్పేస్తుంటాను ఏంటుంటే అది, మళ్ళీ మీరు తీసుకున్నాక బాధపడకూడదు కదా. ఇది శారీకి వచ్చిన పళ్ళు అండి, పళ్ళు ఇలా ఉంది. ఇక్కడ ఈ శారీ మొత్తం మనకి కంటిన్యూస్ చిన్న బుటీ, ఇంకా శారీ అంతా చిన్న ప్రింట్ కూడా ఉందన్నమాట. ఇలా పికాక్ ప్రింట్ ఉన్నది, 2 పికాక్స్. ఇది అయితే ప్రింట్, ఇదైతే ప్రింట్, ఇది ప్రింట్ అన్నమాట. ఈ బుట్టి కూడా వీవింగే, ఈ పీకాక్ వీవింగే, కింద ఉన్న పీకాక్స్ కూడా వీవింగే. శారీ అంతా ఇలా కంటిన్యూస్. బ్లౌజ్కి సేమ్ అదే కంటిన్యూస్ రన్నింగ్ అయిపోయింది అనమాట. మనకి పీకాక్ బార్డర్ రన్ అయిపోయింది ఇలాగా. ఇంకా శారీ అని చిన్న శారీకి వచ్చినట్టు చిన్న బుటీ కూడా బ్లౌజ్కి వచ్చింది. ఇలా చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చి మళ్ళీ చిన్న బుటీ వీవింగ్ అయితే వచ్చింది. బాగానే ఉంది, కలర్ కూడా బాగానే ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే, డైలీ వేర్కి చిన్న చిన్న ఒకేషన్స్లో కట్టుకోవచ్చు. మరి చందేరి సిల్క్ అంటే అది కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, మనకి కొంచెం అంటే అది పట్టు టైప్ శారీ కదా, అక్కడ అనుకున్నాను అనమాట.
800 అని చెప్పేసి సో 800 ఇది 800 అంటే కొంచెం నాకు కాస్ట్ అనిపించింది. ఒక 650, 600 అంటే ఓకే. బట్ శారీ అయితే బాగుంది, సింపుల్గా బాగానే ఉంది. 3 శారీస్ 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో అయితే మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ అంతా మనకి చాలా తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ శారీస్ అనమాట. సో బీ ట్యూన్ విత్ ద ఛానల్. ఇంకా మీకు ఎలాంటివి కావాలో కలెక్షన్లోని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.